అందరికీ స్వాగతం అండి. మనం ప్రతి ఆదివారం చెప్పుకునే కథల్లో భాగంగా ఈరోజు ఈ కథ. సుబ్బారావు గెడ్డం చేసుకుంటూ ఉండగా ఫోన్ రింగ్ అయింది. "ఏమేవ్, ఎవరో చూడు" అని గావుకేక పెట్టాడు. "ఇంత పొద్దున్నే ఎవరండి" అని విసుక్కుంటూ వచ్చి రిసీవర్ ఎత్తి "హలో" అంది వసంత. "బాగున్నాం వదినా, మీరు బాగున్నారా? పిల్లలు కులాసానా? అన్నయ్య గారు ఎలా ఉన్నారు?" వసంత మాటలు వినిపిస్తున్నాయి సుబ్బారావుకి. అతనికి అర్థమైపోయింది ఫోన్ చేసింది తన అక్క అని. "అలాగే, అలాగే వదినా" అంటూ "ఏవండోయ్, మీ అక్కయ్య మీతో మాట్లాడతారట" అన్నది వసంత. సుబ్బారావు రిసీవర్ అందుకుని "హలో అక్కాయ్" అన్నాడు. "ఒరేయ్ సుబ్బు, మేం తిరుపతి వెళ్తున్నాంరా, ఈరోజు సాయంకాలం బయలుదేరుతున్నాం. నారాయణాద్రి గుంటూరు వచ్చేటప్పటికి 10 అవుతుందనుకుంటాను. అక్కడ ఇంజిన్ చేంజ్ చేసుకోవడానికి అరగంట ఆగుతుందట. నువ్వు స్టేషన్‌కి రా" అంది పార్వతి. "అలాగే, అలాగే అక్కాయ్. వచ్చేటప్పుడు మాకు డిన్నర్ తీసుకురా. మా పక్కింటి వాళ్ళు కూడా మాతో వస్తున్నారు. ఆరుగురికి సరిపోయేట్లు వండించి పట్టుకురా." పార్వతి మాటలు వింటూ "అలాగే అక్కాయ్" అన్నాడు సుబ్బారావు నీరసంగా. "హుం, అక్క కాబట్టి వాళ్ళకి తెమ్మంటే సరే. పక్కింటి వాళ్ళకి కూడా వండించి తేవాలంట. తేరగా వస్తుంటే సరి, 10 మందికి తెమ్మంటారు. బుద్ధి లేకపోతే సరి" అని గొణుక్కున్నాడు సుబ్బారావు. "నువ్వు పోయినసారి హైదరాబాద్ వచ్చినప్పుడు మా ఇంట్లో మర్చిపోయిన సెల్ ఫోన్ ఛార్జర్ తెస్తున్నా. స్టేషన్‌లో గుర్తుంచుకుని అడిగి తీసుకో. హడావిడిలో మర్చిపోతావేమో" అంది పార్వతి. "అలాగే, గుర్తుంచుకుని అడిగి తీసుకుంటాలే" అన్నాడు సుబ్బారావు. "ఏమిటండి గుర్తుంచుకుని అడిగి తీసుకుంటానంటున్నారు?" కుతూహలంగా అడిగింది వసంత. "సెల్ ఛార్జర్" అని గడ్డం గీసుకోవడంలో మునిగిపోయాడు సుబ్బారావు. సుబ్బారావు భోజనం చేసి షాప్‌కి బయలుదేరాడు. అతను స్కూటర్ స్టార్ట్ చేస్తుంటే హడావిడిగా బయటకొచ్చింది వసంత. "ఏవండీ, ఏం చెప్పకుండా వెళ్ళిపోతున్నారు?" అంది. "ఏమిటి చెప్పేది?" అన్నాడు. "అదే వదిన ఆరుగురికి భోజనం తెమ్మని చెప్పిందిగా. ఏం వండమంటారు?" "స్వీట్లు హేమనీలో తీసుకురండి." "ఏం వండే పనిలేదు" అన్నాడు సుబ్బారావు మూతి ముడుచుకుని. "హోటల్లో పార్సిల్ చేయించి పట్టుకెళ్తారా? నేనసలు స్టేషన్‌కి వెళ్తేగా" అని వెర్రి నవ్వు ఒకటి నవ్వాడు. "అయ్యో వదిన అంతగా చెప్తే వెళ్ళకపోతే బావుంటుందా?" "బాగానే ఉంటుంది. హుం, తనకు తన మొగుడికి కాక పక్కింటి వాళ్ళకి కూడా వండి తేవాలట, బడాయి కాకపోతే. రైల్లోనే క్యాటరింగ్ వాళ్ళకి ఆర్డర్ ఇచ్చుకోవచ్చుగా." "అబ్బే, ఆ భోజనం బాగుండదు." "నోరు మొయ్, రైల్లో కూడా ఇంటి భోజనం కావాలంటే కుదురుతుందా? అడ్జస్ట్ అయిపోవాలి. లేకపోతే వండుకొని తెచ్చుకోవాలి. ఆరుగురికి వండడం అంటే మాటలా? నీకెంత కష్టం?" వసంత సుబ్బారావు ముఖంలోకి ఆశ్చర్యంగా చూసింది. తన కష్టం గురించి సానుభూతి చూపించడం ఇదే మొదటిసారి. "పని మనిషిని పెట్టమంటే ఇంట్లో నువ్వు కష్టపడేదేముంది? వంటేగా. ఇల్లు ఊడవడానికి, అంట్లు తోమడానికి మరో మనిషి కావాలా?" అని తిట్టిన మనిషేనా వంట కష్టం అంటున్నాడు అనుకుని నివ్వెరపోయింది. "పోనీ మీ సెల్ ఛార్జర్ అయినా తెచ్చుకోవడానికి వెళ్ళాలిగా" అన్నది ఆశ్చర్యం నుంచి తేరుకుంటూ. "అవసరం లేదు, కొత్తది కొనుక్కుంటాను" అన్నాడు స్కూటర్ స్టార్ట్ చేస్తూ. "పాపం స్టేషన్‌లో వదినగారు ఎదురు చూస్తూ ఉంటారేమో మీరొస్తారని" అంది వసంత. "నేను ఈ లోపలే ఏదో ఒకటి చెప్తాలే రావడం లేదని, నా కోసం వెయిట్ చేయొద్దని. వాళ్ళ తిప్పలు వాళ్ళు పడతారు. వేలకు వేలు యాత్రలకని ఖర్చు పెడతారు. తేరగా వస్తుందని ఇంట్లోంచి వండించి తేవాలి" అని గొణుక్కుంటూ వెళ్ళిపోయాడు సుబ్బారావు. భర్త పీనాసి మనస్తత్వం తెలిసిందే కనుక వసంత నిట్టూర్చి ఇంట్లోకి వెళ్ళిపోయింది. సికింద్రాబాద్‌లో నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్ బయలుదేరింది. నల్లగొండలో ట్రైన్ ఆగగానే పార్వతి భర్త మోహన్ అందరికీ వడల ప్లేట్లు తెచ్చి ఇచ్చాడు. "ఇప్పుడెందుకండీ డబ్బు దండగా? గుంటూరులో ఎటూ భోజనం చేస్తాంగా" అంది పార్వతి. "మీ తమ్ముడిని నమ్ముకుంటే అయినట్లే. మాడి చావాల్సిందే. అసలు స్టేషన్‌కి వస్తాడంటావా? నాకైతే నమ్మకం లేదు" నవ్వుతూ ఆట పట్టించాడు భార్యని. "మా తమ్ముడు ఈ మాత్రం దానికి భయపడతాడా? చూస్తూ ఉండండి, క్యారేజీలతో భోజనం తెస్తాడు" అన్నది పార్వతి. "మీ తమ్ముడు పీనాసి పుల్లయ్య. నాకు తెలీదా? పెళ్ళైన దగ్గర నుంచి చూస్తున్నాను. వాడితో సినిమాకి వెడితే జేబులోంచి డబ్బు తీయడు. తీరా నేను టిక్కెట్లు కొని తెస్తే 'అయ్యో బావా, మేనేజర్ మన ఫ్రెండే, నేను తెప్పిద్దామనే లోపలికి వెళ్ళాను' అంటాడు. హోటల్‌కెళ్తే వెయిటర్ బిల్లు తెచ్చే సమయానికి చెయ్యి కడుక్కునేందుకని వాష్ బేసిన్ దగ్గరికి వెళతాడు. నేను ప్లేట్‌లో డబ్బులు పెట్టాక 'నేనిచ్చేవాడినిగా' అంటాడు" అంటూ మొదలుపెట్టాడు మోహన్. అతని మాటలకు కంపార్ట్మెంట్‌లో ఉన్నవాళ్ళు నవ్వారు. "ఇక చాల్లేండి" విసుక్కుంది పార్వతి. "మా పిల్లలు చిన్నప్పుడు సినిమాకి తీసుకెళ్ళమని గొడవ చేస్తే తీసుకెళ్ళి తను ఫస్ట్ క్లాస్ టికెట్ కొనుక్కొని వాళ్ళని థర్డ్ క్లాస్‌లో కూర్చోబెట్టేవాడు. ఇంటర్వెల్‌లో ఒక చిప్స్ ప్యాకెట్ కొని ఇద్దరిని తినమనేవాడట.
ఒక కూల్ డ్రింక్ ఇద్దరిని చెరికాస్త తాగమనేవాడుట అని పకపకా నవ్వాడు మోహన్. చాలండి, వాడిది పీనేస్తనం ఏం కాదు, పొదుపుగా ఉంటాడు. చిన్నప్పటి నుంచి వాడంతే. రూపాయితో పోయేదానికి 10 రూపాయలెందుకు ఖర్చు పెట్టాలి అనేవాడు అంటూ తమ్ముణ్ణి సమర్థించుకుంది పార్వతి. అంతేలే, చిల్లర కొట్టోడిది అన్నీ చిల్లర బుద్ధులే మరి అన్నాడు మోహన్ భార్యని ఎత్తి పొడుస్తూ. ఇంతలో క్యాటరింగ్ బుకింగ్ క్లర్క్ వచ్చి, సార్ మీల్స్ కావాలా అని అడిగి, అవసరం లేదు, అందరి తరఫున తనే చెప్పింది పార్వతి. అతను ముందుకు వెళ్ళిపోయాడు. ఇంతలో మోహన్ సెల్ రింగ్ అయింది. హలో అన్నాడు మోహన్. బావా, నేను సుబ్బారావును. చెప్పు. సారీ బావా, అక్కయ్య గుంటూరులో భోజనాలు అరేంజ్ చేయమంది. మా కొట్లో గుమాస్తాకి యాక్సిడెంట్ అయింది. హాస్పిటల్కి తీసుకెళ్తున్నాను. ఏమైంది పాపం? సైకిల్ మీద నుంచి పడ్డాడు. కాలికి ఫ్రాక్చర్ అయిందేమో పాపం. సర్లేవోయ్, నువ్వేం చేస్తావు? గుంటూరులో నువ్వు స్టేషన్కి రావడం లేదు అంతేగా? అంతే బావా. సరే, మీ అక్కతో మాట్లాడు అని వచ్చే నవ్వును ఆపుకుంటూ భార్యకు ఫోన్ అందించాడు. సర్లేరా, ఇప్పుడైనా చెప్పావు, నయమే. తీరా గుంటూరుకొచ్చాక చెప్పావు గాదు, చచ్చేవాళ్ళం అన్నది పార్వతి నిష్ఠూరంగా. అది కాదక్కా అని సుబ్బారావు ఏదో చెప్పబోయాడు. సర్లేరా, మా తిప్పలు మేం పడతాంలే అని ఫోన్ కట్ చేసింది పార్వతి. మోహన్, అతని పక్కింటి వాళ్ళు ఒకరి ముఖం మరొకరు చూసుకుంటూ వచ్చే నవ్వును ఆపుకున్నారు. గట్టిగా నవ్వితే పార్వతి ఫీల్ అవుతుందని కళ్ళతోనే సైగలు చేసుకున్నారు. మోహన్ లేచి కేటరింగ్ వాడిని పట్టుకుని మీల్స్ ఆర్డర్ చేసి వచ్చి కూర్చున్నాడు. మనకి ఈ రోజున గుంటూరు గోంగూర, పండు మిరపకాయల పచ్చడి, గుత్తి వంకాయ కూర, బాపట్ల మొలకొలుకల అన్నం రుచి చూచే ఛాన్స్ తప్పిపోయింది అన్నాడు మోహన్ ట్రాజెడీ మొహం పెట్టి. పార్వతి భర్త వైపు కొరకొరా చూసింది. కొంతకాలం తర్వాత సుబ్బారావు ఫోన్ చేశాడు. అక్క, సుందరికి ఎల్లుండి హైదరాబాద్లో ఇంటర్వ్యూ ఉంది. రేపు ఉదయం పల్నాడుకి గుంటూరులో ట్రైన్ ఎక్కిస్తున్నాను. సికింద్రాబాద్ వచ్చేటప్పటికి 10:30 అవుతుందనుకుంటాను. ఎవరైనా స్టేషన్కి వచ్చి రిసీవ్ చేసుకోండి. ఇంటర్వ్యూ అయ్యాక మళ్ళీ ట్రైన్ ఎక్కించి ఫోన్ చేయండి. గుంటూరులో రిసీవ్ చేసుకుంటాను అన్నాడు. ఎల్లుండా? ఒరేయ్ సుబ్బు, మేము ఊళ్ళో ఉండటం లేదు. నువ్వు నీ కూతురు వెంట వచ్చి ఇక్కడ ఏదైనా లాడ్జిలో దిగు. పని పూర్తి చేసుకుని వెళ్ళు, సరేనా అని ఫోన్ పెట్టేసింది పార్వతి. అదండి కథ. కుక్క కాటికి చెప్పు దెబ్బ అంటే ఇదేనేమో. కొందరు అంతేనండి. వాళ్ళు చేసినవి మర్చిపోతారు. మళ్ళీ ఎదుటి వాళ్ళని వాడుకోవాలని చూస్తారు. అది ఇంట్లో వాళ్ళైనా, పరాయి వాళ్ళైనా మనస్తత్వం అలా ఉంటే అంతే మరి. మళ్ళీ ఇంకొక వీడియోతో త్వరలో కలుద్దాం.